ఈ ఆర్పిక్ ని చిరంజీవిలో నింపి అతనికి గ్లూకోజ్ పెట్టిన ఏదైతే ఉంటుందో ఆమె నర్సు చదవడం దీనికోసమే చదివినట్టుంది. కాదక్క, ఇప్పుడు ఆడవాళ్ళకి మొగోళ్ళదైనా ఆడోళ్ళకైనా నమ్మకం లేదు. ఎవరైనా మొగడికి పెళ్ళంకు నమ్మకం లేదు, పెళ్ళంకు మొగడు నమ్మతలేదు. ఎవరైనా మనం అయ్యవకే కుట్టి ఆగం కుట్టలేము. ఆగం కుట్టినారంటే ఆగం పనులు చేసిపోయింది. దానికి ఆస్తి లేదా, ఏటికల కింద పొలము బోరు అన్ని అధికంగా. ఆమె రౌడీ రాని అందరికి తెలుసు. మంత్రాలు గింత్రాలు మంత్రాలు దేవుళ్ళ కడికి అచ్చుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తీసుకు. మీతో ఎప్పుడైనా కూలికి వచ్చిందా? ఏమి ఎప్పుడైనా ఒళ్ళొంచి కష్టం చేసి కూడి తీసుకొని అద్దాలు పెట్టుకొని నీసుంటాడు ఆంధ్రంగానే సిక్కరకు ఏడు కష్టం చేస్తుంది. తల్లి ఇంతగానో మాస్తుండగా హస్బెండ్ ఎందుకు మళ్ళీ సౌదీకి పోయిండు? మొగడు పోపు అంటే ఇప్పుడు నా మొగడు బొందనీయకుంటే ఓమా. పాప దానికి బిడ్డే పోయింది. ఒక కొడుకు నన్ను చూసుకొని బతుకుతుండే కదా పాప. స్కూటీ మీద మొత్తం అద్దాలు పెట్టుకొని తిరిగేదా? యాక్టివ్ మీద అద్దాలు పెట్టుకొని ఎప్పుడు ఊగేది మరి? మంగళవారం 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 ఇట్లా నేలక మంది. ఇప్పుడు నువ్వు పడిపోలా నాకు, నువ్వు నాకు పడిపోలా అట్లా అట్లా సిగముగేది. మొత్తం పడిపోయే సిగమేనా? ఏం చెప్తారు తల్లి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగోళ్ళని చంపేటోళ్ళు కానీ? ఎవరికి ఒక్కళ్ళకి భయం ఉంటుంది కదా, దానికి ఉరి శిక్ష పెట్టుండ్రి అయితే భయం ఉంటది. ఒక్కదానికి శిక్ష పెట్టాలి. ఇక్కడ మీ ఊరు పరువు పోయిందా లేదా? పరువు అంటే ఊరోళ్ళు ఫోన్ చేస్తున్నారు మీ ఊళ్ళకి ఇట్లా. ఇంతకన్నా ముందు ఒక ఆమె బండేసి చంపేసింది. మొత్తం మంగళవారం కాగానే ఈ లైన్ మొత్తం ఇట్లా ఇట్లా చూపి మొత్తం ఆ నుంచి ఇటు దాకా ఇట్లా లైన్ కడుతుంటారంటే మీకు ఇంట్లోకి ఇట్లా ఒక్కొక్కరి దగ్గర తులం బంగారము మణిదీపేశ్వరం ఏదో ఉన్నది 2 లెక్క ఉన్నది. ఇది ఏదైతే ఉందో ఈ ఆర్పిక్ ని చిరంజీవిలో నింపి అతనికి గ్లూకోజ్ పెట్టిన ఏదైతే ఉంటుందో ఇట్లా క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్కి జాయిన్ చేసి ఈమె బ్లడ్లోకి ఎక్కడం జరిగింది. ఆమె తెలివి చూడండి. ఆమె నర్సు చదవడం దీనికోసమే చదివినట్టుంది. ఇది మొత్తం మీద ఇక్కడ ఇంకా కొంతమంది కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఈ ఆర్పిక్లు కూడా లాస్ట్కు కుక్కర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇదే ఆర్పిక్ నరాలకు ఎక్కించింది అట్లా. ఏమన్నారు డాక్టర్లు నిన్ను? ఇంకా 2 బాటలు ఉండే అయ్యా, చిన్న చిన్నవి. అయితే పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఓకే. ఇక్కడ కొంతమంది అక్కలు కూడా వచ్చారు. కాదక్క, ఇప్పుడు ఆడవాళ్ళకి మొగోళ్ళదైనా ఆడోళ్ళకైనా నమ్మకం లేదు. ఎవరైనా మొగడికి పెళ్ళంకు నమ్మకం లేదు, పెళ్ళంకు మొగడు నమ్మతలేరు. మరి ఇట్లా తీస్తే ఎందరు పానాలు కరుంటాయి చెప్పు. ఇట్లా కట్టుకున్న మొగన్ని గంత పెద్ద పిల్లలు అయిన తర్వాత కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒకళ్ళకి శిక్ష పెట్టాలా. శిక్ష పెడితేనే మనుషులు భయం పడతారు. భయపడతలేరు, ఎవ్వరు భయపడతలేరు. ఆడోళ్ళకు మొగోళ్ళకు భయం లేదు, మొగోళ్ళది ఆడోళ్ళకి భయం లేదు. సారు ఎవరైనా మనం అయ్యవకే కుట్టి ఆగం కుట్టలేము. ఆగం కుట్టినారంటే ఆగం పనులు చేసిపోయింది. దానికి ఆస్తి లేదా, ఏటికల కింద పొలము బోరు అన్ని అధికంగా పాపం దాన్ని అడి వేసి అది కాకి కాక కంపగాక కష్టం ఓటర్ సిప్పలు కడిగి అన్ని వేసి ఇల్లు దాన్ని అంచగట్ట చేసింది. అది కరెక్టేనా? బంగుల మీకు ఎత్తేసి అట్లా చచ్చిపోయిండు తాగని ఐడియా వేసింది. దేవుడు అంతా నమ్మినాం, నమ్మలే. ఆమె మా ఊరికెరక సార్. ఆమె రౌడీ రాని అందరికి తెలుసు. మంత్రాలు దేవుళ్ళ కడికి అచ్చుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తీసుకుంటే అన్ని వేసింది, చంపింది. అందరు మొత్తం ఎందుకు భయపడతారు? ఇప్పుడు కాదక్క, ఒక్కొక్కరి దగ్గర ఇక్కడికి చూపించుకోనికి మంగళవారం మస్తు మంది మత్తు మంది అంటే దారా దాని దగ్గర రౌడీ వేసింది, అంత నాగులో పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర 60-70 వేలు తీసుకుని 60,000 తులం బంగారట. పైసలు 2 వేసింది. అన్నీ తెలుసు మాకు. అయ్యో సారు, మొగోళ్ళల్లా రౌడే, పైసలల్లా రౌడే, ఆడోళ్ళల్లా రౌడే. మీతో ఎప్పుడైనా కూలికి వచ్చిందా? ఏమి ఎప్పుడైనా ఒళ్ళొంచి కష్టం చేసి కూడి తీసుకొని అద్దాలు పెట్టుకొని నీసుంటాడు ఆంధ్రంగానే సిక్కరకు ఏడు కష్టం చేస్తుంది. స్కూటీ మీద అద్దాలు గిద్దాలు పెట్టుకొని తిరిగేది. అంతేనా? అట్లా చేయొద్దు సారు. ఎవరైనా కానీ ఎవరికైనా భయం ఉంచాలా సారు. ఈ గవర్నమెంట్ పట్టించుకోకని ఇట్లా అవుతున్నది.
ఎవరికైనా కానీ ఇవాళ నీకు నాకు నమ్మకం ఉండాలి సారు పెళ్ళంకు మొగడు తల్లి ఇంతగానో మాస్తుండగా హస్బెండ్ ఎందుకు మళ్ళీ సౌదీకి పోయిండు మొగడు మొగడా మొగడు పోపు అంటే ఇప్పుడు నా మొగడు బొందనేయకుంటే ఓమా పోపో ఓదిచ్చుకరాపో నాకు సుగ్గికోవాలా నేను సుగ్గికోయేదాన్ని పొమ్మంట ఈమెనే రాశి రంపన పెట్టేది నువ్వు ఉండకు పో అట్లా అజయ్యంగానే ఈ బాధ తట్టుకోలేక అడిగిపోయిండు నిజంబాల పాపం ఇల్లు ఉన్నది నా 10 రూములు ఉన్నాయి దానికి ఏం తక్కువ పోయింది ఏం అంత ఉన్నది సారు అది అంతున్నా అడవి మనిషి లెక్క అయిపోయింది అనుకో మంది ఇయ్యకుర్రి సారు ఎవరైనా కానీ జల్లు మంది ఇయ్యకుర్రి పాపం దానికి బిడ్డే పోయింది ఒక కొడుకునన్నా చూసుకొని బతుకుతుండే కదా పాపం బిడ్డే పోయింది కొడుకును కొట్టింది కూర్చున్నది ఇప్పుడు అంటే ఆమె ఐడియా ఏంటంటే ఇప్పుడు ఎట్లకి బిడ్డే పోయింది కొడుకును కూడా పంపిస్తే ఈ ఆస్తి అంతా నాకైతుంది నేను ఇష్టం వచ్చిన అయితే ఊరినందరినీ చేతిలో పెట్టుకుంటా దీంతో ఆడుకుంటాను చూసింది సార్ గంతే దాంతో ఆడుకుంటా ఊరందరూ ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో ఏదో అక్రమ సంబంధం ఉండే ఈమెకు అని చెప్తా ఉన్నారు అవును అంతకన్నా అందుకే కెమెరాలు పెట్టించిండు అని కూడా చెప్తా ఉన్నారు ఆ కెమెరా సుఖ కట్ చేసిందట అచ్చటోడు పోయేటోడు కానీ తెలియదు మాకు దూరం ఉన్నది సారు కానీ దూరం ఉన్నది కానీ స్కూటీ మీద మొత్తం అద్దాలు పెట్టుకొని తిరిగేదా యాక్టివ్ మీద అద్దాలు పెట్టుకొని ఎప్పుడు ఊకేది మరి మంగళవారం ఇట్లా నెలక ఇట్లా ఇట్లా చేసేదా సారు నేను కడ ఎల్లమ్మ కడ దేవుడు వస్తుందే కథ చెప్తున్నట్టు పోయినాడు ఆడ చూసిన నేను ఆనాడు చూసిన నేను ఎన్న రాలే దేవుడి కాడ నాలుక బయట పెట్టి మంది ఇప్పుడు నువ్వు పడిపోలా నాకు నువ్వు నాకు పడిపోలా అట్లా అట్లా సిగముగేది మొత్తం పడిపోయే సిగమేనా ఈమెది? సిగమే సారు అట్లా వేయకుండ్రి ఎవరికైనా భయం ఉంది ఏం చెప్తారు తల్లి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగోళ్ళని చంపేటోళ్ళు కానీ కరెక్టే కానీ ఎవరికి ఒక్కళ్ళకి భయం ఉంచుండ్రి కదా దానికి ఉరిశిక్ష పెట్టుండ్రి అయితే భయం ఉంటది గదానికి ఏం చేసిండ్రు నేను చేస్తాను ఇంకొకటి తయారైతున్నది గంతే దూరంకి వెళ్ళి వచ్చిండ్రు మీకు దండం పెడతా నాకు నా మీద దయ చూపిండ్రు 100% తల్లి నేను నంబర్ ఇంకోటి తల్లి అంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం ఒకప్పుడు పెళ్లి కాని పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులు ఉండేది కానీ ఇప్పుడు మొత్తము పెళ్ళైన వాళ్ళు ఇట్లా చేస్తారు ఈడాకులు ఇచ్చన్న సారు తల్లిగారింటి కడన్న బతికిండ్రు మొగడికి చంపలేరు ఇప్పుడు చంపుకుంటా ఇంకో కొన్ని ప్రేమించుకుంటా తల్లికి తండ్రికి బాధలు పెడుతుండ్రు అత్తమామకు తల్లికి పెళ్ళయి పిల్లలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు అయినాక ఈ కౌరం బట్టి ఏం లవ్లీలకి ముగ్గురు పిల్లలు పెద్ద లగ్గమైనాక సారు లగ్గంకి వచ్చిండ్రు ఇప్పుడు లేచిపోయింది ఒకటి ఎట్లా చేస్తావు ఈ బంటి అనే పోరాడు ఎవరు అసలు ఈ పోరాడు తెలుసా మీకు అడ్లలో కొన్నాడు అడ్లలో ఆ పోరానికి మీకు ఏమైనా సంబంధం ఉండేనా ఎండొచ్చు ఇళ్ళకు ఇక్కడ కానీ మై దూరం సారు అటు పల్లెలా లేదా పోరానికి ఏదో 1,20,000 ఇచ్చిర్రు ఆ పిల్లగాని చంపమని అంటారు అయిండొచ్చు సారు కానీ ఆ మ్యాటర్ తెలియదు సారు కానీ ఆమె రౌడీ తనం అయితే తెలుసు కానీ ఆ మ్యాటర్ మొత్తం రౌడీ లెక్క మొత్తం స్కూటీ వేసుకొని తిరుగుతుండేనా కూటి ఇప్పుడు నువ్వు అది నడపంగా పరిశాన్ అది గిర్ర గిర్ర తింపుతుండేనా గిర్ర ఊళ్ళో అందరు ఇట్లా మరి చూడాలి తింపుతాయి మరి చూడాల దాన్ని ఒకటే మాట్లాడు నాన్న కట్టే పెట్టే ఏమంటుండే మా చెల్లె మంచి అంటది ఒక డైలాగ్ కట్టే పెట్టే నరికి వడ్డేదాని మా కుర్మదంతా కుర్మదాని ఎరకలదాని అన్ని భాషలు వచ్చు అన్ని లెక్కలు వచ్చు నాకు అంటుండే ఇది ఒక్కటి మాత్రం ఆమెకి ఆమె ఏమిటి ఆమె కుర్మామేనేనా కూరమేదే ఆ కూరమేద ఎందుకు తెచ్చుకున్నది పెట్టుకున్నది పాపం మాడి పట్టింది ఇది తల్లి నేను ఏమంటున్నా మీరు కుర్మోళ్ళేనా కాదు తల్లి ఎప్పుడన్నా కుర్మిన్లల్లా ఇప్పటి వరకు ఎప్పుడన్నా నిన్నవా ఇట్లాంటి ఎవ్వరిలే నేను చూడలేము మాకు చూడలేము మేమైతే ఇస్తుంది మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా ఇప్పుడు కష్టం చేసుకున్నాడు సారు ఒక చెమట అమ్ముకుంటూ మేము పని చేసుడు కానీ మాకు ఇస్తుంది సోకులు లేవు మేము ఇట్లా చేయలేము మొగడు ఏదైనా తప్పు చేసినా కళ్ళతో చూసి చూడనట్టు ఉండేటోళ్ళు పిల్లలు ఒకప్పుడు అవునా ఇప్పుడు మొగళ్ళ కంటే ఆడోళ్ళకి అది భయం ఉంచడానికి ఇట్లా అవుతుంది సార్ భయం ఉంచుతలేరు గవర్నమెంట్ అయితే కాతలు ఎక్కడ ఒక్క నిమిషం తల్లి ఏం తప్పు జరుగుతుంది అంటే ఫోన్లు ఇవ్వడు పిల్లలకు ఫోన్లు ఇచ్చుడు తప్పంటారా ఏం తప్పంటారు అన్ని పిల్లలకు ఏదో మాట అందుతానే ఇచ్చిండ్రు దానికి ఇస్తుంటే అన్ని చేసుకుంటే ఖరాబ్ చేయమన్నారా ఇవన్నీ చేసుకుంటే ఖరాబ్ చేయమన్నారు ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకోవచ్చు తప్పు అంటే మన దగ్గర ఉన్నది తప్పు మనం ఎందరు తన ఫోన్లు ఉన్నాయి ఎందరు కరెక్ట్ ఉన్నారు ఎందరు రాంగ్ ఉన్నారు అని తెలియాలి కదా ఈ ఫోన్లు వచ్చినాకనే ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ జరిగేది అవునా కాదా టచ్ ఫోన్ల గురించి పానాలు పోతున్నాయి వస్తున్నాయి అన్నట్లు
టచ్ ఫోన్లే ఫోన్లలోనే మాట్లాడుకుంటూ ఇంట్లోనే అవి పెట్టుడు ఇవి పెట్టుడు ఆడున్న ఈడికి రా ఆడికి రా ఇవే మాట్లాడుకుంటా ఇంకో ఆ జర్నలిస్ట్ ఉన్నాడంట కదా ఎవడో మీడియా ఆయన అనిల్ ఈమె ఉంచుకున్నాడు ఎవడైనా తెలుసా? మాకు తెలియదు సార్. అవ్వగారు అక్కడ ఉంటారు మాకు తెలియదు సార్. అమ్మాయి గుర్తు వీళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి. పల్లెలు ఉంటుంది సార్. ఏమంటావు తల్లి ఇట్లాంటి ఆడోళ్ళకి? ఇసుంటే ఆడోళ్ళకు శిక్ష పెట్టాలి సార్. శిక్ష పెట్టి ఏదన్నా ఆమెకు జన్మకు 5 వెళ్ళకుండా తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా వేయాలి. అలా పిల్లలు ఉసురు తలిగినా సరే కానీ ఒక్కదానికి శిక్ష పెట్టాలి సార్. పరువు పోయింది. పరువే పోయింది. పరువు అంటే ఇదైతే లవ్ పెద్ద పరువు. ఈమె చేసింది. ఏం పేరు? సంధ్యనా ఏం పేరు? సంధ్య అంటే రౌడీ అని తెలియదు నాకు కూడా. రౌడీ రా అనేది ఇది రౌడీ అంటే ఈమె మంచిగా షిగాలు ఊగేది సంధ్య అనేటామె 60,000 70,000 గుంజుడేనంట. ఇక మొత్తం మొత్తం మంగళవారం కాగానే ఈడ ఈ లైన్ మొత్తం ఇట్లా చూపి మొత్తం ఆ నుంచి ఇదాకా ఇట్లా లైన్ కడుతుంటారంటే మీకు ఇంట్లోకి ఇట్లా ఒక్కొక్కరి దగ్గర తులం బంగారము మణిదీపేశ్వరం ఏదో ఉన్నది 2 లెక్క ఉన్నది. తులం బంగారం తీసుకున్నాడు, 60,000 70,000 తీసుకున్నాడు, షిగాలుగుడు మంచిగా. ఇక ఎవరు లేరు, అడిగేటోళ్ళు ఎవరు లేరు. అత్త నిజామాబాద్లో ఉంటుంది, అడిగేటోడు ఎవరు లేడు, మొగడీడు ఉండడు. కాబట్టి ఒక్కసారి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆడోళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి పడుతుంది అనేది ఒక నిదర్శనం అనుకోవచ్చు. మా అమ్మగారి ఇల్లు కొంత దూరం, ఇల్లు ఇంటింటి ముందట. వాళ్ళకు కూడా ఇక గివ్వే చూద్దరేమో మంచిగా బండి వేసుకొని తిరిగేది కళ్ళాద్దలు పెట్టుకొని అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇది చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు. అంటే ఈ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు తండ్రిని లేకుండా చేసింది ఈమె పోయి జైల్లో కూర్చున్నది. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూడాలి? ఈమెకి ఏం శాత కాదు. 3 నెలలకు వచ్చి ఉంటది నా ఇల్లు నా సంసారం అని గంతే. కులం ఏమన్నారా? ఒకదానికి అయింది వచ్చింది ఇప్పుడు తింటున్నది. అదే కూడా కుర్మదేనా? అది కుర్మది. రౌడీ రానే అయింది. ఇది రౌడీ రానే. ఇప్పుడు 3 పూటలు అన్నము ఎందుకు పెడతారు మీరు? అందులో జైల్లో మీకు ఆమెకు టైం ప్రకారం అన్నము, టైం ప్రకారము ఫుడ్, మళ్ళీ మీకు ఆమెకు నిద్ర, రోజు తానము, ఇవన్నీ మీరు ఇటువంటి వేసిన వాళ్ళకి ఇవన్నీ ఇటువంటి ఎందుకు వేయాలి? గవర్నమెంట్ శిక్ష అయ్యారా? ప్రాణంకు ప్రాణం అని. ఇప్పుడు మొగవాడు ఒక ఆడవాళ్ళని ఖరాబ్ చేస్తే దూరం తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారు కదా, మరి ఆడవాళ్ళకి ఎందుకు చేస్తలేరు? ఆడవాళ్ళు చేస్తే ఇంకొకరు చేయరు కదా. ఇప్పుడు ఈమెను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కదా, ఈమె చేయాలి కదా. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి, ఇప్పుడు నీ కోడలు జైలు నుంచి వచ్చినాక ఈయన పెట్టుకుంటావా కోడల్ని? నేను ఇంట్లోకి రానియ బిడ్డే, మీ కాళ్ళు మొక్తా, అది జైల్లోనే ఉండాల. పిల్లగన్నం కాదంటే పిల్లలు ఎడురు ఇప్పుడు? పిల్లలు దాని అవ్వగారి ఇంటి కాడ ఉన్నారు అయ్యా. 4 ఊరు ఈ నుంచి దగ్గరనే వెల్మల్. నా కొడుకు బండి కొండ పోయింది, దాన్ని బండి కొండ పోయింది, పిల్లలు తీసుకొని ఆడబెట్టుకున్నారా? ఆడబెట్టుకున్నారు. ఓకే, ఇది మొత్తం ఇది ఇక్కడ పరిస్థితి. బ్యాక్ టు బ్యాక్ మీరు అన్ని వీడియోలు చూస్తే ఇక్కడ ఏమైంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.